నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పాలకొండ పరిసరాల్లో ఇందిరానగర్ వద్ద ఇంత అద్భుతమైన రామాలయము 15 ఏళ్ల క్రితమే నిర్మించినారంటే ఎవరు నమ్మలేరు. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఈరోజు కూడా చాలా నిత్య నూతనంగా ఉంటుంది. ఇక్కడ ఈరోజు నేను ఇక్కడ ఈ గుడి దర్శనానికి వచ్చాను. ఇప్పుడున్న ఈ ఆలయాన్ని చూస్తే మనకు తన్మయం చెందుతుంది. అంత మంచిగా ఇప్పుడు ఎల్లుండి జరగబోయే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు రంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇది చాలా సంతోషము. ముఖ్యంగా ఇక్కడ చాలా గొప్ప విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అందరూ గుళ్ళు ఎక్కడెక్కడో అంటే మంచి మంచి దగ్గర కడుతుంటారు. కానీ ఇక్కడ పేద ప్రజల మధ్య ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించి ఇంతమందికి అనుకూలంగా ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయము. అందులో కూడా పక్కన చిన్న ఫంక్షన్ హాల్ పెట్టి అందరికీ వసతి ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా పేదలకు అందరికీ ఉన్నారు. అది చాలా ఇంకా ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఎప్పుడో మార్నింగ్ ఈవినింగ్ వచ్చి వెళ్తుంటారు. ఇక్కడ స్వామి ఇక్కడే 24 hours ఉండి అందరికీ భక్తులు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన ఏమైనా కార్యక్రమాలకు మంచి విషయాలకు వాళ్ళకన్నీ చెప్పుకోవడం కూడా చాలా ఆనందకరము. ఇన్ని చేసిన ఏటో రామచంద్రారెడ్డి చాలా ధన్యుడు. ఇట్లనే ఈ అందరికీ ఆదర్శంగా ఉండి ఈయన ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఇట్లా అందరూ మంచి మంచి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. మండలంలో నివసిస్తున్న మేము 2010 నుంచి ఇందిరానగరు సీతారామ ఆలయంలో కార్యక్రమాలకు వస్తుంటాం. వాస్తవంగా ఏంటంటే, ఇంత అభివృద్ధి అంచెలంచెలుగా చేస్తున్న ఏటూరి రామచంద్రారెడ్డికి నిజంగా ధన్యవాదాలు. ఇందాక మా శివపాలరెడ్డి గారు చెప్పినట్టు బిలో ప్రావర్టీ లైన్కి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి ఇలాంటి మహత్తరమైన భాగ్యము, దేవుణ్ణి దర్శించుకునే భాగ్యం కల్పించిన రామచంద్రారెడ్డి నిజంగా ధన్యుడు. ఎందుకంటే 2010 నుంచి నేను చికేరిన మండలంలో చాలా ఆలయాలు చూస్తున్నాము. ఇక్కడ ఇందిరానగరు సీతారాముల ఆలయం అనేది ఒక ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఏకశిలతో నిర్మించబడిన ఈ ఆలయం చాలా శ్రేష్టము. ప్లస్ చాలా భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము దర్శించుకుంటున్నాము. ఇక్కడ శ్రీ శ్రీ భద్రాద్రి సీతారామస్వామి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరము చాలా వ్యయముతో కూడుకున్నది. కానీ ఏటూరి రామచంద్రారెడ్డి అన్న చాలా దీన్ని డెవలప్ చేసి నిజంగా కూడా చాలా ఘనంగా చేయటం జరుగుతుంది. మేము దర్శించుకునే దానికి వచ్చినాము. అప్పటికి ఇప్పటికి చూస్తే చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఇంతకుముందు చిన్న టెంపుల్ ఉండింది. ఆ పక్క కళ్యాణ మండపం మాది వచ్చి ఈ బలహీన బడుగు వర్గాలకి అనుకూలంగా ఇక్కడ పూజలు పునస్కారాలు చేసుకునే విధంగా చాలా సదుపాయాలు కల్పించినాడు. ప్రజలందరూ ఇక్కడ ఇందిరానగర్ వాసులందరూ ఈ మహత్తరమైన కార్యక్రమానికి వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.